దీని హాస్టల్ పైన కూడా ప్రభుత్వం 100% చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, పిల్లలు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏం తింటారా ఏం పోతారా అని చెప్పి మొన్న రీసెంట్ గా కూడా ఒక హాస్టల్ దగ్గర పోయినా అక్కడ పిల్లలు కూడా పోతే గేట్ కింద నుంచి చూస్తాడు. గేట్ ఉంటది, ఆ గేట్ కింద నుంచి చూడాల్సిన సందర్భం. ఆ పిల్లలు అక్కడి నుంచి అర్థనాదాలు పెడతాను. వాళ్ళు అలాంటి సందర్భాలు కూడా జరగకుండా చూడాలనేది నేను చూపిస్తున్నా. అది ఒకటి కోతుల బెడద కూడా అన్నావు నిన్న. కోతుల బెడద కూడా, ఎందుకంటే కొన్ని హాస్టళ్లలో పిల్లలు, ఆడపిల్లల హాస్టళ్లలో కోతులు విపరీతంగా లోపడిపోతా ఉన్నాయి, వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటివి కూడా లేకుండా చూడాలనేది ప్రభుత్వానికి తెలుస్తుంది. ఇంకా మా పాలనలో ప్రజలు హ్యాపీ అని చెప్పేసి మన బట్టి విక్రమార్క 50% మంది సంతృప్తి. బీఆర్ఎస్ కన్నా మిన్నగా పాలన, హామీలన్నీ అమలు చేస్తున్నాం, కేబినెట్ విస్తరణపై అధిష్టానమే ఫైనల్. రేపటి నుంచి హాస్టల్లో విద్యార్థులతో కలిసి భోజనం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఢిల్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక వీళ్ళు ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేరా అనే దాన్ని బట్టి మనం అది ప్రజలు ఆమోదించాలి సార్. ఇది చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ అధిష్టానం ఇది క్యాబినెట్ విస్తరణ గురించి నీ అభిప్రాయం చెప్పు. ఈ క్యాబినెట్ అనేది వాళ్ళు నిర్ణయించుకోవాల్సి, మొత్తానికి ఇంకొక 6 పోస్టులు ఉన్నాయి. 6 మంత్రివర్గాలను చేయాలి. మా మంత్రివర్గాలు ఎప్పుడు చేస్తారు ఏం కాదు. పరిపాలన సవ్యంగా జరగాలంటే దేనికి దానికి ఉంటే మంచిగా ఉంటది. విద్యా వ్యవస్థ మీద ఒక ఆలోచన చేసి విద్యాశాఖ మంత్రిని నియమిస్తే కొంచెం మీ హాస్టల్లో పిల్లలు కానీ విద్యా కొంచెం మెరుగుపడే విధంగా ఉంటుంది. ఆలోచిస్తూ ఇక్కడ 50% ధాన్యం కొనలే అని చెప్పేసి నమస్తే తెలంగాణలో 50% ధాన్యం కొనలే. 1,91,00,000 కొన్నది 40 లక్షల టన్నులు. ముగింపు దశలు చేరుకున్న కొనుగోళ్ల ప్రక్రియ మరి 8 నుంచి 10 లక్షల టన్నులు వచ్చే అవకాశం. సకాలంలో సమర్థంగా కొనుగోలు చేపట్టిన ఫలితం మెజార్టీ ధాన్యం ప్రైవేట్ వ్యాపారుల గుప్పిట్లోకి. సన్నధాన్యం కొనుగోలు పరిస్థితి మరీ దారుణం. లక్ష్యం 50 లక్షలు కొన్నది 14 లక్షల టన్నులే. ఈ విషయం మీద నిన్న కూడా ఒక చర్చ జరిగింది మన ఇది ప్రైవేటు మిల్లర్లు మన మిర్యాలగూడ దగ్గర ఎక్కడో 2 మిల్లర్లు కలిసి 215 కుంభకోణం జరిగిందని అంటే. ఇక ఇది వెలుగు పేపర్ చూసుకుంటే అన్ని పేపర్లలో జమినికి జమిని వచ్చేసింది. తర్వాత ట్రిబుల్ మొత్తానికి ఓకే చెప్పండి అని చెప్పేసి ఇది కూడా అన్ని పేపర్లలో ఇచ్చేసింది. ఇప్పుడు ప్రధాన వార్త ఏమిచ్చిందంటే మహిళా సంఘాలకు 2 చీరలు, మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు, మంత్రి సీతక్కకు డిజైన్ శారీలను చూపించిన అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో ఫైనలైజ్డ్. 63 లక్షల మందికి ఉచితంగా పంపిణీకి సర్కారు నిర్ణయం. అమ్మ రూపం ఇస్తే అబండాలా? తెలంగాణ తల్లి విగ్రహం కోసం ₹1 కూడా తీసుకోలే. కోట్లు తీసుకున్న సిద్ధారెడ్డి అనడం బాధించింది. ఇక్కడ విషయం ఏమైందంటే, ఇక్కడ విషయాన్ని పోల్చుకుంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సంస్కృతిలో మన ఊళ్ళలో కానీ ఎక్కడైనా బతుకమ్మ అనేది పాత విగ్రహం చూసుకుంటే ఏంటిది ఆమె దొరసాలకి అనిపిస్తాడు. ఎందుకంటే మామూలు వాళ్ళంతా నగలు పెట్టుకొని, కిరటాలు పెట్టుకొని, ఇది వడ్డాలు పెట్టుకొని ఉండరు. మామూలు జనం అంతా సామాన్య జనానికి అనుకూలంగా ఉన్నది కాబట్టి నేను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇంకొక విషయం రమేష్ అన్న, ఇక్కడ మళ్ళీ దశ ఉద్యమం జరిగినప్పుడు ఆ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు చేసిన దానికి పోలే ఉంది. ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు అది కరెక్ట్ గా ఇప్పుడు ఏదైతే మనం విగ్రహం ఆవిష్కరణ చేసినామో, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినామో దీని పోలే ఉంది మొదటిది. తర్వాతకి మళ్ళీ దశ ఉద్యమం జరిగినాక మన బీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాతకి దాన్ని మార్చిర్రు. ఆ విషయం ఎవరు గమనించట్లేదు. ఇప్పుడు మార్చిర్రు అని గగ్గోలు పెట్టడం తప్ప దాన్ని మార్చిన విషయం ఎవరు గమనించట్లేదు. మొదటిది ఉన్నది ఎలా ఉందో దాన్ని కొంచెం రూపురేఖలు మార్చింది తప్ప అది దాని గురించి మనం పెద్దగా దొరసాయలాగా ఒక విగ్రహాన్ని చిత్రీకరించి దాన్నే తెలంగాణ తల్లి అని చెప్పేసి అందరికి పరిచయం చేస్తే తెలంగాణ తల్లి అనేది ఎట్లుంటుంది? నిన్న మన హరీష్ గారు కూడా ఒక మాట ఏమన్నారు, చరిత్ర ఎవరు వక్రీకరించిన చరిత్ర మారదు అంటే ఈ చరిత్ర మన మలిదశ ఉద్యమం జరిగినప్పుడు మీరు మార్చినప్పుడు అది చరిత్ర మారుతుందా? మారదు. ఎవరు మార్చిన చరిత్ర అనేది ఆయన ఉంది, అలానే ఉంది. ఎలా ఉందో మధ్యలో వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మార్చిరు దాన్ని. అది మార్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మళ్ళీ మార్చింది. అవును, అంటే ఆ దశని ఆ మొదటి విగ్రహం ఏదైతుందో దాంట్లో కొంచెం రూపురేఖలు అందించి పెట్టింది. కాకపోతే ఈ విగ్రహం అనేది అందరికీ ఆమోదయోగ్యంగానే ఉన్నది. ఒక తల్లిలాగా చిత్రీకరించబడుతుంది. ఎందుకంటే దొరసానలే గడులలో ఉండే, దొరసానలే నగలేసుకుండే, అలాంటి ఒక తల్లి అనేది తల్లిలాంటి విగ్రహాన్ని తయారు చేసినందుకు ఆ సిద్ధారెడ్డి గారికి కంపల్సరిగా మన అభినందన తెలియజేయాలి. విగ్రహ శిల్పి ఎంవి రమణారెడ్డి ఆవేదన, అంటే విగ్రహ శిల్పి ఎంవి రమణారెడ్డి
రైతులకు బేడీలపై సీఎం సీరియస్. సార్ ఇది 100% ఖండించాల్సిన విషయం. ఎందుకంటే రైతులు దొంగలు కాదు, రైతులను రాజు కూడా కాదు. రైతు అయినట్టు ఇబ్బందులు ఉన్నాడు. ఆ బువ్వ అన్నం పెట్టే బువ్వ కోసమే ఆయన పండించి లోకానికి అన్నం పెడతాడు. అలాంటి రైతులను ఇలాంటి బేడీలు వేయడం అనేది లేదని అధికారులకు వార్నింగ్ అంట. విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలి, రైతుకు మెరుగైన వైద్యం అందించాలి. ఢిల్లీ నుంచి ఆఫీసర్లకు ఆదేశాలు. చికిత్స కోసం బిడిలతో రైతులను హాస్పిటల్ తీసుకొచ్చిన పోలీసులు. విషయం తెలిసి ఎంక్వైరీకి ఆదేశించిన సీఎం ఘటనకు బాధ్యులైన జైలర్ సస్పెన్షన్ అంట. దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిన విషయం సార్. ఎందుకంటే రైతు అనేటోడు మోసం చేస్తాడు కాదు, దగా చేస్తాడు కాదు. రైతు చాలా ఆవేదనలో ఉన్నాడు. ఆ భూమి అనేది ఉన్నాడు, ఆ భూమి అనేది లేకపోతే ఆయన తినడానికి కూడా లేదు. కష్టపడి మనకు అన్నం పెడతాను. అలాంటి రైతులను బేడీలు వేయడం అనేది మాత్రం ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ అధికారులను మాత్రం సస్పెండ్ చేశారు, సస్పెండ్ అయ్యిందంట. మిగతా వాళ్ళని కూడా ఆశించి విచారణ చేస్తే బాగుంటుంది. కొంచెం ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక రైతుకు సంఖ్య లేయడం అనేది అవమానీయం. ఓకే, ఈనాడు వార్తల్లోనే ముఖ్యాంశాలు ఇవి. తదుపరి ప్రతి డైలీ అప్డేట్ తోటి మనం మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం.